మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సకుటుంబంగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలకి పలువురు యువకులు యువతులు బానిసలుగా మారారు. ఈ క్రమంలో 10th క్లాస్ లోపల ఉన్నటువంటి పిల్లలు సైతం దానికి అలవాటు పడి అకృత్యాలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులకి కంఠశోష వచ్చేలా చేస్తున్నారు. ఈ క్రమంలో ట్రీట్మెంట్ నడుస్తుంది. ఒక రకమైనటువంటి ట్రాప్లోకి దించుతున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఎందుకంటే జగిత్యాల్లో ఒకటి కాదు, 2 కాదు, చాలా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. వాళ్ళు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. గంజాయి కొరకి ఎంతటి అకృత్యానికైనా అఘాత్యానికైనా పాల్పడుతున్నారు. అండర్ 15 years లోపలనే బాలిక గంజాయి మత్తులో బాలుని వివాహం చేసుకుంది. అఫ్కోర్స్ ఆ మైనర్ పెళ్ళి చెల్లదు. ఆ తర్వాత గంజాయి ఇవ్వట్లేదని వదిలేసి మరొక యువకునితో సత్సంబంధాలు పెట్టుకొని అట్లా విస్తరించి హైదరాబాద్ దానిక పాకింది అనేటువంటి సమాచారం అందుతుంది. ఈ క్రమంలో చాలా ఆందోళన కలిగించేటువంటి విషయం. 10,000 సంఖ్యలో విద్యార్థులు గంజాయికి, సెక్స్కి ఇట్లా అలవాటు పడిపోయారు. అది గంజాయి మత్తు లేనిదే కుదరట్లేదు అని చెప్పేసి అంటున్నారు. కొంతమందికి గుర్తించి ఇటు ట్రీట్మెంట్ అందిస్తున్నారు, కౌన్సిలింగ్ అందిస్తున్నారు. మనం ప్రస్తుతం కరీంనగర్లో ఉన్నాము. కొంతమంది చైల్డ్ వెల్ఫేర్, చైల్డ్ ప్రొటెక్షన్కి సంబంధించిన చైర్పర్సన్ ఉన్నారు. మనకు సంబంధించి వారి అభిప్రాయం తెలుసుకుందాం. చెప్పండి, ఏం జరిగిందో, ఎట్లా జరిగింది? నేను సిడబ్ల్యూసీ చైర్పర్సన్ జగిత్యాలండి. అయితే అమ్మాయి చైల్డ్ మ్యారేజ్ చేసుకున్న క్రమంలో పోలీసు వాళ్ళు మ్యారేజ్ చేసుకొని పోలీసు స్టేషన్కి వచ్చారని తెలిసింది. వాళ్ళు ఇద్దరిని కోప్పడి, ఇద్దరు మైనర్స్ అవ్వడం వల్ల కోప్పడి ఎవరింటికి వాళ్ళని పంపించడం జరిగింది. అమ్మాయి కొంచెం డ్రగ్స్ అడిక్ట్ అయింది అనేది వాళ్ళు గమనించి డీఅడిక్షన్ సెంటర్లో పోలీసు వాళ్ళు పేరెంట్స్కి ద్వారా డీఅడిక్షన్ సెంటర్లో అడ్మిషన్ చేయించడం జరిగింది. అయితే చేసిన సమాచారాన్ని మాకు ఇక్కడ సూపరింటెండెంట్ సమాచారం అందించారు. అమ్మాయి ట్రీట్మెంట్ అన్కాన్షియస్లో ఉంది, చాలా ఉందంటే అమ్మాయి కొంత ట్రీట్మెంట్ అయిన తర్వాత మేము కలుద్దామని కలిసాము. అమ్మాయి అన్ని విషయాలు కూడా ఏమీ రివీల్ చేయలేదు. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు స్వతహా అడ్మిషన్ చేయించారు కాబట్టి మేము కమిటీ ముందు ప్రొడ్యూస్ చేసి మాడర్ ద్వారా సిడబ్ల్యూసీ పరిధిలో ఉండేటట్టుగా మేము ప్లేస్మెంట్ ఈ స్వదారు హోమ్లో పెట్టించేసి అమ్మాయికి కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ అమ్మాయిని ఏంటంటే ఎవరైనా కూడా అడిక్ట్ అయిన చిల్డ్రన్ మేము తీసుకున్నామని కానీ పలానా వాళ్ళు ఇచ్చారు కానీ ఎవరు రివీల్ చేయరు కాబట్టి ఆ క్రమంలో అమ్మాయిని నెమ్మదిగా కౌన్సిలింగ్ చేస్తూ అమ్మాయి మమ్మల్ని ట్రస్ట్ చేసేటట్టుగా మేము కౌన్సిలింగ్ చేసుకుంటూ ఆ విషయాలు సేకరించే క్రమంలో ఉన్నాము. ఈరోజు నిన్న మాకు రిపోర్టర్ ఒకరితో ఫోన్ చేసి, మేడం ఇలా అమ్మాయి ఇట్లా ఉందని, ఇట్లా దాని వెనకాల చాలా గుర్తుందంటే, అవునండి మాకు మరి నిజంగా ఆ విషయాలు తెలిస్తే మాకు చెప్పండి, మేము పోలీసు వాళ్ళకి కూడా అట్లాంటి విషయాలను అందించేసి ఎవరైతే ఉన్నారో సప్లయర్స్ కావచ్చు, ఎవరైతే పిల్లలు ఇంకా విక్టిమ్స్ చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళందరినీ మనకు ఖచ్చితంగా వాళ్ళకి దీని నుండి బయటపడే విధంగా మనం చేద్దామనే దానికి మీరు సపోర్ట్ చేయండి అని నేను చెప్పడం జరిగింది. ఆ తెల్లవారే పేపర్కి రావడం జరిగింది. ఈ విషయాన్ని ఆల్రెడీ మేము ఎస్పీ గారి దృష్టిలో మేము ఫోన్ ద్వారా, అలాగే ఇంటెలిజెన్స్ కూడా మాకు ఫోన్ వచ్చింది. మేము అవన్నీ కూడా మాకు తెలిసిన సమాచారం అంటే అమ్మాయి ఇప్పుడు ఏంటంటే అండర్ ట్రీట్మెంట్ ఉంది కాబట్టి అమ్మాయి అన్నీ రివీల్ చేయట్లేదు. వాళ్ళు కొంతమంది పిల్లలు మాత్రం ఇది గంజాయి అతని అబ్బాయి ఇచ్చాడని, అబ్బాయి ద్వారా ఇంకా 2-3 కూడా తీసుకుంటున్నారని చెప్పింది. ఏదైతే పేపర్లో వచ్చింది రేవ్ పార్టీస్లోకి వెళ్ళడం అనేది కూడా అమ్మాయి ఏమీ రివీల్ చేయలేదు. అట్లాంటివి జరగలేదని కూడా చెప్తుంది. వెళ్ళామమ్మ ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళామంటే అట్లాంటివి ఏమీ జరగలేదు, వెళ్ళలేదు అని అయితే చెప్తుంది. మరి అది ఎంత మేరకు నిజం అనేది తర్వాత విచారణలో తేలుతుందండి. నేనైతే ప్రజెంట్ అయితే అమ్మాయికి మేము షెల్టర్ ఇచ్చాము, ట్రీట్మెంట్ కౌన్సిలింగ్ నడుస్తుంది. పేరెంట్కి కూడా చాలా కౌన్సిలింగ్ ఇస్తున్నాము. పోలీసు ద్వారా కూడా పోలీసు వాళ్ళ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు కూడా అవన్నీ కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. అంతా ప్రాసెస్లో ఉందండి. మేము ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మిగతా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్కూల్స్లో కూడా అవన్నీ చేయడానికి మేము డిపార్ట్మెంట్ ద్వారా మేము అన్ని ప్రయత్నాలు చేస్తాము ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో చాలామంది పిల్లలు మైనర్స్ వీళ్ళకి అడిక్ట్ అవుతున్నారు. వాళ్ళని మాన్పించడానికి ఎట్లాంటి చర్యలు చేపడితే బాగుంటుంది? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ప్రతి చోట పిల్లలకి అవేర్నెస్ అనేది దీనివల్ల జరిగేటువంటి మిస్యూజెస్ అంటే ఏదైతే ఇంజురీస్ అవన్నీ బాడీకి ఎలాంటి ఎఫెక్ట్స్ అనేది ఫ్యూచర్ ఏమవుతుంది అనేది ప్రతి స్కూళ్ళల్లో కానీ అన్నిట్లలో కూడా మేము అవేర్నెస్ క్యాంప్స్ త్రూ పోలీస్ అండ్ డిపార్ట్మెంట్ ద్వారా మేము అంటే మామూలుగా మా చైల్డ్ హెల్ప్ లైన్ ద్వారా ఐసిపిఎస్ ద్వారా మేము ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తూనే ఉంటాము. దానికి సంబంధించినటువంటి ఈ సెల్ ఫోన్ మిస్యూజ్ కానివ్వండి, ఈ డ్రగ్స్ కానివ్వండి, ఇవన్నీ అవన్నీ చేస్తూనే ఉన్నప్పటికీ కూడాను
పిల్లలు ఏంటంటే ఈ యొక్క సెల్ ఫోన్ మాధ్యం కావచ్చు, మిగతా అన్ని ఇప్పుడు ప్రజెంట్ సినిమాస్, మీడియా ఇవన్నీ కూడా పిల్లల్ని ప్రభావితం చేస్తున్నాయి. కాబట్టి ఆ పిల్లల్లో పూర్తి మార్పు లేదా డిపార్ట్మెంట్ ద్వారా పూర్తిగా అరికట్టినట్టయితేనే ఇది కొంత తగ్గే అవకాశం ఉంటుంది తప్ప పిల్లలు ప్రజెంట్ సమాజంలో చెప్పినా వినలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇది అంతా కూడా అందరూ కూడా కలెక్టివ్గా పనిచేసినట్లయితేనే మనము పిల్లలకి కానీ సమాజానికి కానీ న్యాయం చేయగలుగుతామండి. మొత్తం మీద ఇటు తల్లిదండ్రులు ఎంత కేర్ తీసుకున్నప్పటికీ పిల్లలు హై స్కూల్ స్థాయిలో ఉన్నటువంటి పిల్లలు అడిక్ట్ అవుతున్నారు. ఇటు గాంజాకి అలాగే ఇతర డ్రగ్స్కి అది లేనిదే పూట గడవదు అంటూ ఎలాంటి పని చేయడానికైనా సిద్ధపడుతున్నారు. వీళ్ళు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. ప్రతిరోజు ఒక దగ్గర కలుసుకోవడము, వీకెండ్స్లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీస్లో ఎవరైతే ఎట్లా చేస్తున్నారో అట్లాంటి కార్యకలాపాలకు పాల్పడి దానిలోనే అదే జీవితం అనుకుంటున్నారు. ఇట్లాంటి యాక్టివిటీస్ మంచిది కాదు అని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే వారికి ట్రీట్మెంట్ అందజేస్తున్నారు, కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మొత్తం మీద చాలా ఆందోళన కలిగించేటువంటి విషయం, చాలా పేరెంట్స్ గుండెల్లో గుబులు రేపించేటువంటి విషయం ఇది అని చెప్పుకోవచ్చు. ఇట్లాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఇటు పోలీస్ యంత్రాంగంతో పాటు ఉపాధ్యాయులు, పేరెంట్స్ అందరి మీద ఉంది అనడంలో సందేహం లేదు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.